జీవితంలో గెలవాలని అందరూ అనుకుంటారు. కానీ అనుకున్న విజయాన్ని సాధించడంలో కేవలం 10% మంది మాత్రమే తమ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించి విజేతలుగా మారుతున్నారు. మరి మిగిలిన వారు తమ జీవితంలో ఎందుకని విజేతలుగా మారలేకపోతున్నారు? దీనికి కారణం వారు పాటించే అలవాట్లు. ఒక మనిషి బాగుపడాలన్నా లేదా చెడిపోవాలన్నా అది అతడు పాటించే అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ధనం, ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి ఇవన్నీ కూడా నిర్ణయించేది మన అలవాట్లే. ఈ విషయం సక్సెస్ఫుల్ పీపుల్కి బాగా తెలుసు. అందుకే వారు పాటించే అలవాట్లపై ఎంతో జాగ్రత్త వహిస్తారు. అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ పాటించే 7 ముఖ్యమైన అలవాట్ల గురించి, వాటిని మనం పాటించడం వల్ల వచ్చే లాభాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిలో మొదటిది గోల్ సెట్టింగ్. మీ జీవితంలో గోల్స్ని సెట్ చేసుకోవడం వల్ల మీకు మీ లక్ష్యం ఏంటో, దాన్ని ఎలా చేరుకోవాలో మీలో ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది. మీ గోల్ పట్ల మీ ఆలోచన అనేది నిర్దిష్టంగా ఉందా లేదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. అప్పుడే మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే పనులు మీ లక్ష్యాన్ని చేర్చగలుగుతాయి. ఇక రెండవది సెల్ఫ్ టాక్. నాతో నేను మాట్లాడుకోవటానికి నేనేమైనా పిచ్చివాణ్ణా అని అనుకుంటే ఇది చాలా పొరపాటే అవుతుంది. రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోకపోతే మీరు ఒక మంచి వ్యక్తిని కోల్పోతారు అని ఊరికే అనలేదు. మీలోని మేధాశక్తి పెరగాలన్నా, మీలో ఉన్న బలం, బలహీనతలు మీకు తెలియాలన్నా ఈ సెల్ఫ్ టాక్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. మీ గురించి మీకంటే ఎక్కువగా మరెవరికీ తెలియదు. అందుకనే రోజులో ఒక్క 10 నిమిషాలైనా మీతో మీరు, మీకోసం మీరు సమయాన్ని గడపాలి. మీ చుట్టూ ఉన్నవారితో అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేసినా, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉపయోగించడం వలన కూడా మీకు కలిసొచ్చేది ఏమీ లేదు. ఊరికే కాలక్షేపం చేయడం తప్ప. అదే మీతో మీరుంటే లక్ష్యానికి కావలసిన ఆలోచనలు, మీలో ఉండే మేధాశక్తిని మీరు బయటికి తీయగలుగుతారు. ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు, మీతో మీరు ఉండి చూడండి. మీరు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏం చెయ్యాలనుకుంటున్నారో అన్నీ మీకే తెలుస్తాయి. ఇక మూడవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నలుగురిలో ఉన్నప్పుడు కాదు, 4 గోడల మధ్య ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నదే మన నిజమైన వ్యక్తిత్వం. అయితే విజేతల విషయానికి వస్తే వారు 100 మందిలో ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నా ఒకేలా ఉంటారు. అనవసరమైన వాటి మీదకు వారి ధ్యాస అనేది వెళ్ళనివ్వరు కూడా. తమ శరీరం పైన ఇంకా తమ మనస్సు పైన పూర్తి పట్టును కలిగి ఉంటారు. ఎవరో చూస్తున్నారని వారి ముందు గొప్ప కోసం పని చేయడం, వారు లేనప్పుడు పని ఎగ్గొట్టడం వంటివి వారు అస్సలు చేయరు. అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనా సరే వారు అనుకున్న పని పట్ల అస్సలు వెనకడుగు వేయరు. వారి దృష్టంతా కూడా పూర్తిగా వారు చేసే పని మీదనే నిలుపుతారు. ఈ గుణాలే వారికి ఎవ్వరూ ఊహించినంత విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇక నాలుగవది లెర్నింగ్ న్యూ థింగ్స్. కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం. ఈ ప్రపంచంలో ఏ అభివృద్ధికైనా ముఖ్య కారణం మనకు తెలియని విషయాలను తెలుసుకోవాలనే తపన, ఉత్సాహమే కారణం. సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఇలాగే ఆలోచిస్తారు. వారు వారి దగ్గర ఉన్నదానితో, తమకు లభించిన దానితో తృప్తి చెందరు. ప్రతిరోజు ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తమని తాము మెరుగుపరుచుకుంటూ ఉంటారు. కొత్త భాషలను, కొత్త కొత్త స్కిల్స్ను నేర్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. తమకు తెలిసిన విషయంలో సైతం ఇంకా కొత్త కొత్తగా విషయాలను తెలుసుకొని కొత్త కొత్త మెలకువలను నేర్చుకుంటూ అందులో ఉన్నతంగా ఎదుగుతారు. అంతేకాకుండా ఇలా కొత్త విషయాలను తెలుసుకోవడం వలన మనకు ఎన్నో అంశాలపై పట్టు అనేది ఏర్పడుతుంది. మన మెదడు పనితీరు కూడా అమోఘంగా మెరుగుపడుతుంది. ఇక ఐదవది టైం మేనేజ్మెంట్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. డబ్బు, పదవి, పేరు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన కాలాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేము. అందుకే ఉన్న కొద్ది సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని భావిస్తారు. సమయాన్ని అస్సలు వృధా చేయరు. నిరంతరం కాలంతో పాటు పోటీ పడుతూనే ఉంటారు. కాలానికి అనుగుణంగా తమని తాము తీర్చిదిద్దుకుంటూ, మార్చుకుంటూ ముందుకు సాగిపోతారు. మనిషితో పోటీ పడినవారు ఓడిపోతారేమో, కానీ కాలంతో పోటీ పడేవారు మాత్రం ఎప్పటికీ ఓడిపోరు. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ సమయానికి చాలా విలువనే ఇస్తారు. అది ఎంతలా అంటే సమయాన్ని మనందరికంటే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అందరికంటే ఆలస్యంగా నిద్రపోతారు. అలానే అందరికంటే ముందే నిద్రలేచి వారు సమయాన్ని ఎంతో విలువగా ఉపయోగించుకుంటారు.
ప్రతి క్షణం ఎంతో విలువైనదిగా భావిస్తారు. కనుకనే వారు సక్సెస్ఫుల్ పీపుల్గా మారారు. అందుకే జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సమయం అనేది చాలా విలువైనది. ప్రతి నిమిషం సక్సెస్ కోసం పోరాడుతూ పనిచేస్తూ ఉన్నారంటే మీరు కూడా మీ లక్ష్యాన్ని సాధించడంలో ముందుంటారు. ఇక 6వది బుక్ రీడింగ్. సక్సెస్ఫుల్ పీపుల్ అందరిలో కామన్గా ఉండే అలవాటు ఈ బుక్ రీడింగ్. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ఏదో ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా మనకు తెలియని ఎన్నో సరికొత్త విషయాలు తెలుస్తాయి. మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది. సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎంతగానో సహాయపడుతుంది. ఒక వ్యక్తి పూర్తి జీవిత అనుభవ పాఠమే ఒక పుస్తక రూపంలో మనకు అందించబడుతుంది. ఒక వ్యక్తి తనకి ఉన్న జ్ఞానాన్ని అంతటినీ అక్షర రూపంలో ఒక పుస్తక రూపం ద్వారా మన ముందుంచడం జరుగుతుంది. అటువంటి ఎందరో జ్ఞానాన్ని పుస్తకం చదవడం వలన ఆ జ్ఞానాన్ని మనం అత్యంత వేగంగా సులభంగా పొందడం జరుగుతుంది. అందుకే గొప్పవాళ్ళు ఎప్పుడూ పుస్తకాలు చదవడానికి ఆసక్తికరంగా ఉంటారు. అందుకే రోజులో ఒక్కసారైనా ఏదో ఒక పుస్తకాన్ని చదవటం అలవాటుగా మార్చుకోవాలి. ఇక 7వది ప్లానింగ్. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేసినా ఖచ్చితంగా ఒక ప్రణాళికతోనే చేస్తారు. ప్లాన్ ప్రకారం నడుచుకునేవాడికి, ఎటువంటి ప్లాన్ లేకుండా పనిచేసేవారికి మధ్య తేడా ఎలా ఉంటుంది అంటే, లోతు తెలియని నదిలోకి ముందుగా ఒక కాలు పెట్టి చెక్ చేసేవాడికి, 2 కాలుతో అమాంతంగా నీళ్ళలోకి దూకేవాడికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. మనం ఒక పనిని ఎప్పుడు ఎలా ఏ సమయంలోపు చేయాలి అని అన్ని విధాలుగా ఆలోచించి చేయడం ద్వారా అందులో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా అనుకున్న పనిని ఇంకా మెరుగ్గా త్వరగా పూర్తి చేయగలుగుతాము. ఒకవేళ అనుకోకుండా మన ప్లాన్ అనేది ఫెయిల్ అయినా సరే, ముందుగానే అంతా ఆలోచించి చేస్తాం కాబట్టి ఓటమిని తలుచుకొని అంతగా బాధపడం. ఎందుకు ఫెయిల్ అయ్యాం అన్నది ఆలోచించి మన ప్లాన్ని కొద్దిగా మార్పు చేసుకుంటూ ఆ పొరపాటు మరొకసారి జరగకుండా చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ చివరిగా విజయాన్ని సాధించగలుగుతాం. కనుక మనం ఏం పని చేసినా పద్ధతిగా ప్లాన్ ప్రకారం చేయాలి. ఈ 7 అలవాట్లు మన నిత్య జీవితంలో పాటించడం ద్వారా మన కోరుకున్న లక్ష్యాలను సాధించి విజయాన్ని చాలా సులభంగా చేరుకోగలుగుతాం. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.